హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఈరోజు మనం 9th బయాలజీలో ఉన్న జీవుల మౌలిక ప్రమాణంలోని తర్వాతి బిట్స్ చూద్దాం. ఈ లెసన్లోని పార్ట్ 1 బిట్స్ చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ క్రింది వారిలో కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయి అని విస్తరించింది ఎవరు? ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తే రాబర్ట్ హుక్ అనే అతను కణాన్ని కనుగొన్నాడు. పర్కింజే కణద్రవానికి జీవ పదార్థం అనే పేరు పెట్టారు. అలాగే స్లీడన్ మరియు ష్వాన్లు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, విర్కోవ్. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఏ సంవత్సరంలో కనుగొనబడింది? ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. 1831లో రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని కనుగొన్నాడు. అలాగే 1839లో పర్కింజే కణద్రవానికి జీవ పదార్థం అని పేరు పెట్టారు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1940. ఈ క్రింది వానిలో కణంలోని ముఖ్యమైన భాగాలు ఏవి? ప్లాస్మా త్వచం, కణద్రవ్యం, కేంద్రకం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. ఈ మూడు కూడా కణంలోని ప్రాథమిక భాగాలు. కణం లోపలి పదార్థాన్ని బయట వాతావరణం నుంచి వేరు చేసే కణ భాగం ఏది? దీని ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లాస్మా త్వచం. ఇది కణ చుట్టూ కూడా రక్షణ కవచం లాగా ఉంటుంది. వర్ణనాత్మక పారగమ్య త్వచం మరియు విచక్షణ స్తరం అని దేనిని పిలుస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ప్లాస్మా త్వచం. దీనినే ఇంగ్లీష్లో సెలెక్టివ్లీ పర్మియబుల్ మెమ్బ్రేన్ అని కూడా అంటారు. పదార్థాలు అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి విస్తరించే ప్రక్రియను ఏమంటారు? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వ్యాపనం. దీనినే ఇంగ్లీష్లో డిఫ్యూషన్ అని అంటారు. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ద్రవాభిసరణం. దీనినే ఇంగ్లీష్లో ఆస్మోసిస్ అని అంటారు. అల్పగాఢత ద్రావణంలో కణం ఉబ్బుతుంది. దీనికి ఉదాహరణ? ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇదొక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. అల్పగాఢత ద్రావణాలు, సమగాఢత ద్రావణాలు, అధిక గాఢత ద్రావణాలని ఈ 3 ద్రావణాలకు కూడా 3 ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, HCl. సమగాఢత ద్రావణంలో కణం యొక్క పరిమాణం ఏమవుతుంది? ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అధిక గాఢత గల ద్రావణంలో అయితే కణం యొక్క పరిమాణం కుంచుకుపోతుంది. అల్పగాఢత ద్రావణంలో అయితే కణం యొక్క పరిమాణం ఉబ్బుతుంది. సమగాఢత ద్రావణంలోనైతే కణం అనేది దాని యొక్క పరిమాణం ఏమాత్రం కూడా మారదు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అధిక గాఢత ద్రావణంలో కణం కుంచుకుపోతుంది. దీనికి ఉదాహరణ? మనం ఆల్రెడీ అల్పగాఢత ద్రావణానికి ఉదాహరణ చెప్పుకున్నాం, అది HCl. సో అధిక గాఢత ద్రావణానికి ఉదాహరణ వచ్చేసి NaCl, నార్మల్ సాల్ట్ వాటర్, ఆప్షన్ ఏ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మిగిలిన బిట్స్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.